ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెంత పెద్దవాడివైనా పెళ్ళయినా పిల్లలున్నా నాకెప్పటికీ నా చిన్ని తండ్రి అమరేంద్రవే నాన్న. పైకి ఏం లేదన్నా నీ మనసులో ఉన్న బాధ నీ కళ్ళల్లో అర్థమైపోతుందిరా. అమ్మ దగ్గర దాచడం ఎందుకు నాన్న? చెప్పు నాన్న. గాడ్, ఈ ముసలోళ్ళు అమర్ని గుచ్చి గుచ్చి ఆరు గురించి అడుగుతున్నారు. అమర్ మర్చిపోయినా వీళ్ళు మర్చిపోనిచ్చేలా లేరు. నాకు అమర్కి పెళ్ళయ్యాక ఈ ముసలోళ్ళని అమర్ దగ్గర కూడా రానివ్వకూడదు. ఆ మిస్సమ్మ మాట్లాడిన మాటలు ఆరుని గుర్తు చేశాయి. అమ్మాయి అచ్చం ఆరులానే మాట్లాడుతుంది కదమ్మా. అవును నాన్న, నేను అదే ఆలోచిస్తున్నా. ఆ అమ్మాయి ఆరు మాట్లాడినట్టే మాట్లాడింది. ముగ్గురం ఒకటే ఆలోచిస్తున్నాం. అరుంధతి మన మధ్యన లేదు అని అంగీకరించడం అంత సులువు కాదు. అవునండి, తను ఈ ఇంటి మహాలక్ష్మి. తను లేకుండా ఉండటం నా వల్ల కావటం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తొస్తుంది. ఏం చేసినా తన మాటలే వినిపిస్తున్నాయి. తనెప్పుడు నా పక్కనే ఉండి నన్నే చూస్తున్నట్టుందమ్మా. దేవుడు ఎందుకమ్మా నా ఆరుని తీసుకెళ్ళిపోయాడు? తను లేకుండా మనం ఉండలేమని తెలీదా? పిల్లల కళ్ళల్లోకి చూడాలంటే భయంగా ఉందమ్మా. ఎక్కడ వాళ్ళ ముందు ఏడ్ చేస్తాను అని. నా వల్ల కావటం లేదమ్మా. నా వల్ల కాదు. ఎందుకే మను ఇంకా ఇంకా నా దృష్టిలో దిగజారిపోతూనే ఉన్నావు? అసలు నువ్వు నా మనువేనా? ముందు నుంచి నువ్వు ఇలానే ఉన్నా నేనే చూడలేకపోయానా? నాకేమీ తెలియడం లేదే. కానీ నా కుటుంబాన్ని మాత్రం నీ నుంచి కాపాడుకుంటాను. అబ్బా, కాసేపు సైలెంట్గా ఉండండి మిస్టర్ గుప్తా. బాధగా ఉంది నాకు. చెబితిని కదా, వద్దు బాలిక, మా లోకమునకు త్వరగా వెళ్ళెదము అని. వింటివా? లేదే. ఇచ్చటనే ఉంటే బాధలు కష్టాలు ఉంటాయి, మనము ముందే వెళ్ళెదము అని చెప్పితిని.
కాని ఏమి చేయదుము. సమయము చూసి ఎవరో మా అంగుళీకమును తస్కరించితిరి. నేను ఇంత బాధలో ఉంటే మీ ఉంగరం గొడవేంటి? ఎవరి బాధలు వారివి. ఆ, శోకించకు బాలిక, ఏమైనదో చెప్పుము. ఏం లేదు. నీవు పలకరించుటకు, నీ బాధలు పంచుకొనుటకు నేను మిస్సమ్మ తప్ప నీకు ఎవరునూ లేరు. చెప్పుము బాలిక. పెద్ద కర్మయి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఏం తొందర వచ్చింది? ఏమి తొందర వచ్చినది? ఎవరికి వచ్చినది? అరే, ఇప్పటికిప్పుడు అలా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు ఆలోచించితిరి? ఏమి ఆలోచించితిరి? అరే, ఆయనకి ఏం ఆలోచనలు లేనప్పుడు మరి వీళ్ళెందుకు అంత తొందర పెడుతున్నారు? ఎవరికి ఆలోచన లేదు, ఎవరు తొందరపడుచున్నారు? సరే, బాధపడుతున్నారు. నేను కాదనడం లేదే, అంత ప్రేమ ఉండింది, కానీ ఇంతైనా బాధ ఉండదా? దానికి ఇలా ఆలోచిస్తారా? బాలిక, చెప్పినచో వివరముగా చెప్పము, లేనిచో ఊరుకొనుము. అప్పటి నుండి అసలు విషయము చెప్పకుండా అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుచుంటివే. సరే సరే, ఏడవకండి, కూర్చోండి చెప్తాను. చెప్పుము. అత్తయ్య మావయ్య కలిసి ఆయనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అవును, నీ పతికి మరల కళ్యాణ గడియలు ఉంటివి కదా. ఓహో, అయితే మీకు మొత్తం ముందే తెలుసన్నమాట. అవును, ఈ విషయము మీ ఇంట్లో ఉన్న వారికి మొన్న వచ్చిన పురోహితుడు చెప్పాను కదా. ఆయనదేం పోయిందండి, ఎన్నైనా చెప్తారు. అయినా మా ఆయన అంత త్వరగా ఎవరిని పెళ్లి చేసుకోరు. ఏమో, చేసుకొనవచ్చునేమో. నన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమించరు. ఏమో, ప్రేమించవచ్చునేమో. అంత దీర్ఘం తీస్తున్నారు. కొంపదీసి మనోహర్ని గారిని చేసుకుంటారా? నాకు తెలియను, కానీ నీకు చెప్పవలనన్న ఒక షరతు. ఏంటది? నా అంగుళీకము నేను పొందినచో నేను నీకు చెప్పేదను. ఏంటండి, ఎప్పుడు మీ ఉంగరం గురించి నన్ను అడుగుతున్నారు? నాకెలా తెలుస్తుంది? నదిలో పోగొట్టుకున్నారు అని చెప్పాను కదా. నా అంగుళీకము నాకు దగ్గరలోనే ఉన్నదని నా మది చెప్పుచున్నది బాలిక. అమ్మో, కనిపెట్టేశారా? నీవే తీసితివని నాకు తెలియను, కానీ అది ఎచట ఉన్నదో ఎంత శోధించిననూ తెలియడము లేదు. ముందు మీ మధ్య నమ్మడం మాని స్వామి నది దగ్గరికి వెళ్ళి వెతుక్కోండి. నేను నదికి పోయినచో నీ భర్త ఎవరిని వివాహమాడునో నీకెటులో తెలియను? మీరిక్కడ ఉన్నా కూడా మీరు నాకు చెప్పలేరు కదా. ఎందులకు చెప్పలేను? ఎందుకంటే మీ ఉంగరం లేకుంటే మీ పవర్స్ అన్నీ పోతాయి కదా. అన్నీయూ తెలుసుకుని నా అంగుళీకమును నీవు తస్కరించితివన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.